చిన్ని సీరియల్లో అయితే ఇంకా ఈరోజు దేవాకి అలాగే నాగవల్లికి అయితే ఇంకా ఎప్పుడు మాట్లాడిన విధంగా మహి అయితే మాట్లాడతాడు. అది ఎలా అంటే ఇంకా దేవా అయితే గుడి దగ్గర ఏంట్రా నువ్వు పిచ్చివాడిలాగా తిరుగుతున్నావు అని చెప్పనంటే, నాకు ఈరోజు ఆస్ట్రాలజీ ప్రకారం నాకు ఒక స్పెషల్ పర్సన్ నాకు ఎదురవుతుంది అని చెప్పని అన్నారు. అందులో ఆంజనేయ స్వామి అని చెప్పని వచ్చింది. అందుకే ఆ గుడి దగ్గర చిన్ని ఏమన్నా కనపడుతుంది అని చెప్పనని వెతుకుతున్నాను అని చెప్పనేటప్పటికీ ఇంకా దేవాకైతే కోపం వస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేని మనిషి ఇన్ని సంవత్సరాల నుంచి రాని మనిషి ఇప్పుడు వస్తుందా అంటే, మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది అని చెప్పనని అంటాడు. ఇంకా నువ్వు ముందు ఇవన్నీ వదిలేసి ముందు నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పనంటే, ఇంకా మహి అయితే ఇంకా దేవానితో నా డాడీ నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సూటుగా చెప్పగలుగుతారా సమాధానం అని చెప్పని అంటాడు. సరే అడుగు అని చెప్పని అంటే, నిన్ను కూడా అడుగుతున్నాను మమ్మీ అని అంటాడు. సరే మీకు నేనంటే ఇష్టం కదా అంటే, అవును నాకు వీటన్నిట్లలో మీకు అమ్మ నా అందరికంటే ఎవరు ముందు ముఖ్యం అంటే నువ్వే కదా నాకు అని చెప్పని అంటాడు దేవా. ఆ తర్వాత ఇంకా మమ్మీ నువ్వు అంటే నాకు నువ్వే కదా ఇంకెవరుంటారు అని చెప్పి నాగవల్లి కూడా అంటుంది. కానీ రేపైతే ఏదైనా నాకు ఇదే అయితే అని చెప్పి అనేటప్పటికీ వెంటనే నాగవల్లి అయితే నువ్వు పొరపాటును కూడా తదాస్తు దేవతలు ఉంటారు, ఆ మాట అనొద్దు నాన్న అని చెప్పనని ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీ ప్రేమ కొద్ది రోజుల వరకే ఉంటుంది, ఒక 1 వీక్ తర్వాత. ఆ తర్వాత మర్చిపోయి మీ పాలిటిక్స్లో మీరు పడిపోతారు. కానీ చిన్ని మీద ఉండే ప్రేమ నాదైతే అది ఎప్పటికీ నేను చచ్చేంత వరకు పోదు అని చెప్పని ఇంక అంటూ ఉంటే, ఇంకా దేవాకి ఇంకా మహి విషయంలో అసలు ఏం అర్థం కాదు. ఎందుకు వీడు ఇంతలా అట్లా మారుతున్నాడని చెప్పని. ఇంకా నాగవల్లి అయితే ఇంకా మహి చెప్పే ఒక్కొక్క మాటకి తన కళ్ళల్లో నుంచి నీళ్లు అలాగే పడిపోతూ ఉంటాయి. అంటే కన్నీళ్ళ బాధ ఏంటో ఇప్పుడు తనకు అర్థమవుతుందనమాట. అంతలా మహి మాటలు తను బాధ పెడతాయి. ఎందుకంటే చిన్ని మీద ప్రేమ నాది ఇప్పటి నుంచి కాదు, నేను చచ్చేంత వరకు నాతోనే ఉంటుంది. నేను 14 సంవత్సరాలు నా ప్రాణాలు కాపాడినప్పుడే ఈ ప్రాణం చిన్నిది అయిపోయింది. మీరు ఇంకా నాకు తల్లిదండ్రులుగా ఉన్నారు, నేను మీకు కొడుకుగా ఉన్నాను అంతే. నా చిన్ని నాకు మీరు లేదు అని మీరు అంటున్నారు, కానీ నా మనసు చెప్తుంది నాకు నా చిన్ని బ్రతికే ఉందని చెప్పని నా మనసు చెప్తుంది. నా మనసు ప్రకారమే నేను పోతానని చెప్పని ఇంకా మొహం మీద కొట్టినట్టుగా చెప్పేటప్పటికి ఇంకా నాగవల్లి అయితే మహి వెళ్ళంగానే అక్కడే సోఫాలో కూర్చునేస్తుంది. ఏంటి బావా నువ్వు చెప్పినట్టుగానే మహి పరిస్థితి ఇలా ఉంది, పిచ్చివాడు అయిపోయేటట్టున్నాడంటే రాని మనిషి కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా అలాగే ఉంటుంది కదా, వీళ్ళనింత తొందరగా శ్రేయాన్నిచ్చి వీడికి పెళ్లి చేసేద్దాము అని చెప్పానంటే మహి ఒప్పుకుంటాడా బావా అంటే, లేదు నాగవల్లి నీ మాట వాడు వింటాడు, ఏదో ఒకటి చేసైనా సరే ఆ చిన్ని నుంచి మనం వాడిని బయటకు తీసుకురావాలి, వాడిని పూర్తిగా చిన్ని లేదు అని చెప్పని మనం నమ్మించాలని చెప్పని ఇద్దరు మాట్లాడుకుంటారు. కానీ నాగవల్లికి అయితే మాత్రం మహి విషయంలో